ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ఇతను దాదాపుగా అంటే ఇతను పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. అండ్ కొన్ని విషయాలు ఇతని గురించి మాట్లాడుకుందాం. రా ఎన్టీఆర్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం కూడా రా ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్కి ఎలాంటి సంబంధం అని చెప్పి వాళ్ళ పిఆర్ టీం కూడా క్లారిటీ ఇచ్చిన నేపథ్యం. సో ఇలాంటి నేపథ్యంలో రా ఎన్టీఆర్ పేరుతో కొన్ని పోస్టర్లు రిలీజ్ చేయడం, తిరుపతిలో సిఎస్ఆర్ ఫండ్ రేస్ చేస్తామని చెప్పడం, లేదంటే ఊరువాడ కార్యక్రమంతో దాదాపు 100 కోట్ల రూపాయలు పెట్టి మేము అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకి ఏదైనా ఇబ్బందులు ఉంటే మేము చేస్తాము, పిల్లలకి ఫీజులు ఉంటే కడతాము, మాది ఎన్జిఓ అని చెప్పి మాట్లాడారు కదా. ఇన్ని రోజులుగా ఎన్టీఆర్ మీద ఒక బ్లేమ్ వేయడం కోసం చాలామంది అంటే దాని వెనకాల రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలుసు. సో ఇప్పుడు ఆ వ్యక్తే మీడియా ముందుకు వచ్చాడు. ఒకసారి మనోడు మాట్లాడితే వినండి ఒకసారి. స్పష్టంగా చెప్పేయండి. ఎందుకంటే మీరు ఎన్టీఆర్ మీతో మాట్లాడలేదు కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం అన్నట్టుగానే మీరు ఇందాక మాట్లాడారు. మరి ఎన్టీఆర్ తో మాట్లాడితే ఈ సేవాయజ్ఞం ఆగిపోతుందా? లేదు, ఈ సేవాయజ్ఞం కొనసాగాలంటే ఎన్టీఆర్ సహకారం ఉండాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ గారితో మాట్లాడే అవకాశం వచ్చిన రోజు మా అన్నకి మేము ఈ కాన్సెప్ట్ ని ఇంకొకసారి ఎలాబరేటివ్ గా క్లియర్ గా చెప్పుకొని అప్రోచ్ ఇదన్నా, లీగాలిటీస్ ఇవన్నా, ప్రోగ్రామ్ అవుట్పుట్ ఇలా ఉండబోతుంది, ఇంత స్పాన్ ఉంది, ఇన్ని సంవత్సరాలు, ఇవన్నీ చెప్పి ఒక సినిమా కథని ఎలా అయితే ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ గా చెప్తామో ఈ ఊరువాడని అలాగే చెప్పి. ఓకే, అంటే యాక్చువల్గా కొంచెం స్క్రిప్ట్తో ఉంది మనోడిది. ఆ స్క్రిప్ట్ మొత్తం మర్చిపోయాడు. ఎవరో ఇచ్చారు ఆ స్క్రిప్ట్. సో ఎవరు ఇచ్చారో మీకు తెలుసు, నాకు తెలుసు. నేను ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడట్లా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒకళ్ళు ఫ్యాన్ అనుకోండి. సపోజ్ ఇంకో ఈ అబ్బాయి మా కెమెరామెన్. ఇప్పుడు నేనే మనోడితో ఒక వీడియో చేస్తా, నాకు ఇష్టమై చేస్తా. ఇక నాకు మనోడికి నేను వీరాభిమాని అయిపోయా. ఏం చేస్తా నేను? మనోడికి ఒక్క 1% కూడా నేను హామ్ చేయను. కుదిరితే నేను తప్పుకుంటా అక్కడి నుంచి. మనోడికి 1% హామ్ జరుగుతుందన్నా సరే నేను ఎలాంటి రిస్క్ చేయను అసలు. సో ఇది కదా సిచ్యువేషన్. ఇక్కడ మనోడు ఏం చెప్తున్నాడంటే, అరే నువ్వు ఆపేరా నాకొద్దు అంటే ఒక టైప్, నువ్వు ఆపేరా నాకొద్దు అంట. డైరెక్ట్గా ఎన్టీఆర్ గారు ఫోన్ చేసి, బాబు అరే ఆపేరా ఇది అంటే ఆపేస్తారంట. అసలు నాకు అర్థం కాని కాన్సెప్ట్ అర్థం కానట్లే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. సరిగ్గా 7 రోజుల క్రితం మనం టీవీలో ఒక వీడియో డిస్కస్ చేసుకున్నాం. సో అప్పుడు ఏదైతే రా ఎన్టీఆర్ పేరు మీద ఒక పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు, సో సరిగ్గా అప్పుడు ఏం జరిగింది మనకి? దీని వెనకాల ఎవరో ఉన్నారు. అంటే ఎన్టీఆర్ ఒక 100 కోట్లతో ఇట్లా ప్రజా సమస్యలపై దృష్టి పెడుతున్నారనేసరికి చాలామంది ప్రజల్లోకి, సామాన్యులకి ఎలా వెళ్తుంది, పోర్ట్రే అవుతుంది. ఓకే, ఎన్టీఆర్ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి పెడతాడు, ఇబ్బంది ఏం లేదు. అయినా ఎన్టీఆర్కి ఏం మాయరోగం, అన్ని డబ్బులు ఉన్నాయి. ఇలాగే కదా ఊళ్ళో మాట్లాడుకునే జనాలు, సామాన్యులు. పాపం వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళను రెచ్చగొట్టడం కోసం ఒక రీల్ సక్సెస్ఫుల్గా జనాలకు పంపించాడు. ఇప్పుడు ఏం చేశాడు? కట్ చేస్తే పిలిచి నో చెప్పాలంట. పిలిచి ఎస్ చెప్పడం కాదు, నో చెప్తే ఆపేస్తారంట. అంటే ఎన్టీఆర్ గారితో పిలిపించుకోవడం, దానికోసం ఇదంతా ఒక 5 లక్షలు పెట్టి అక్కడ తిరుపతిలో తాజ్ హోటల్ పెట్టి పెద్ద ప్రెస్ మీట్ పెట్టి 4-5 మీడియా వాళ్ళని రమ్మని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అక్కడ జిల్లా ఎస్పీకి కూడా మాట్లాడించి ఇక్కడ ఇవాళ సరిగ్గా జూలై 18, ఎందుకంటే 2 నెలల నుంచి రా ఎన్టీఆర్ పేరుతో ఒక పోస్టర్ రిలీజ్ అయింది. ఇవాళ అక్కడ ఎలాంటి ఉద్రిక్తతలు జరగకూడదు కాబట్టి భారీ బందోబస్తు మధ్య మీరు ఒక కారులో దిగి అఫీషియల్గా లోపలికి వెళ్తే ఇంతమంది పోలీసులు వచ్చి మీకు అనవసరంగా ఊడిగం చేయాలా? ఇంతమంది మీ గురించి మాట్లాడుకోవాలా? నిజంగా నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్వే అయితే సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఎందుకు రేజ్ చేస్తానంటావు? ఓకే, రా ఎన్టీఆర్ అనేది ఒక ఆర్గనైజేషన్ కాదు, ఒక పార్టీ కాదు, ఇట్స్ ఏ ఎన్జిఓ అని చెప్తున్నావు. ఓకే ఫైన్, బాగుంది. అసలు నువ్వు ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు, నీది కనుక ఎన్జిఓ అయితే నువ్వు ఒక రాజకీయ నాయకుల దగ్గరకు, తిరుపతిలో ఎంతమంది రాజకీయ నాయకులు లేరు? గత ప్రభుత్వ హయాంలో ఎంతమంది జనాలు డబ్బులు తిన్నోళ్ళు లేరు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు డబ్బులు తీసుకోవాలి. లేదంటే ఇంకెవరో డిప్యూటీ సీఎంఓ, లేకపోతే సీఎంఓ, ఇంకొకళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు డబ్బులు తీసుకోవాలి. అంతేగాని పిచ్చిగా ఎన్టీఆర్ని టార్గెట్ చేసి మా అన్న నేను కూడా ఎన్టీఆర్ ఫ్యాన్నే అంటే, ఎన్టీఆర్ పక్కన ఇంకో విషయం ఏంటంటే ఎన్టీఆర్ పక్కన ఉన్న వాళ్ళు మొత్తం కూడా పిచ్చోళ్ళు అంట. ఇది రీసెంట్గా కల్వకుంట్ల కవిత చెప్పారు కదా, కేసీఆర్ చుట్టూ ఉన్నోళ్ళు మొత్తం కూడా దెయ్యాలు, భూతాలు అని చెప్పారు కదా. సేమ్ యాజ్ ఆ వర్డే మాట్లాడుతున్నాడు మనోడు. ఒక్కసారి మీకు ఇంకా చూపిస్తా. అసలు నాకు ఈ వీడియో చేయాలని కూడా లేదు, కానీ మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం అని చెప్పి చేస్తున్నాను. చెప్పండి, ఈ 100 కోట్లని ఏ విధంగా మీరు
తీసుకెళ్తుంటే సార్ సమకూరుస్తున్నారు అంటే ఎన్టీఆర్ పేరుతో సమకూరుస్తున్నారా, లేకపోతే మీ దగ్గర ఏమి డబ్బు లేదు మేము చాలా చిన్నవాళ్ళం అంటున్నారు, 100 కోట్లు మరి ఎక్కడి నుంచి తెప్పిస్తారు? సార్ ఇందాకే నేను ఒక మాట అన్నాను, మాది రిజిస్టర్డ్ ఎన్జిఓ. ఒక ఎన్జిఓకి సిస్టమ్ లో ఎన్నిటికి యాక్సెస్ ఉంటుంది, ఓకే, అలాగే ఎన్నిటిని చేయగలదో ఇక్కడ సగం మందికి తెలియదు తెలీదు. నీకు బాగా తెలుసు. ఎగ్జాక్ట్లీ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ ట్రాన్స్లేట్ చేసి రూపాయలు మా జోబులో గురించి కూడా చెప్తాం. పూర్తి అవగాహన ఉండదు. ఇప్పుడు ఇది కాదు, ఈ ఊరు వాడ కార్యక్రమం నందమూరి తారక రామారావు గారు అనుమతి తీసుకున్నారా? ఒకటి. రెండోది, 2 రాష్ట్రాల్లో చేస్తారా, ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే? సార్ మాకు వాస్తవానికి మంచి పనికి ఎవరు పర్మిషన్ అవసరం లేదని మేము బలంగా నమ్ముతున్నాం. కానీ నేను మన ఇంటర్వ్యూ మంచి పనికి ఎవరు పర్మిషన్ అక్కర్లేదంట. ఇప్పుడు మరి రా ఎన్టీఆర్ పేరు మీద నీ పేరు మీద పెట్టుకో కదా, నీ పేరు మీద పెట్టుకోపోయినావు. మీకు తెలిసిన వాళ్ళు మీ అమ్మో మీ నానో లేకపోతే నీకు నచ్చిన పొలిటీషియనో ఇంకొకళ్ళు పెట్టుకోవచ్చు. రా ఎన్టీఆర్ని పేరు ఎందుకు తీసినావు మరి? అంటే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అవ్వాలి, నువ్వు మీడియాలో నీకంటూ ఒక ఫేమ్ రావాలి, దానికి తర్వాత ఎక్కడ లేని కాన్సిక్వెన్స్ మొత్తం యాడ్ చేయాలి. ఇది కదా మీ ప్రయత్నం. మళ్ళీ మీ వెనకాల ఎవరున్నారని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వెనక ఎవరో ఉన్నారు, మీ వెనక ఎవరో ఉన్నారని ఒక 5 రోజుల నుంచి ఒకటే రాసేస్తున్నారు. మా వెనకాల నిజంగా ఎవరూ లేరు. ఓకే, క్లారిటీ. ఆయన మీద ఒక ఎమోషన్ ఉంది. రామారావు కూడా ఉన్నారని కాదు ఇక్కడ. తర్వాత రామారావు గారు అసలు మా వెనకాల ఎందుకు ఉంటారు సార్? ఆయన మీద ప్రేమ మట్టుకే ఉంది. ఎందుకంటే మేము చేస్తున్నాం ఆయన కోసం కాబట్టి, ప్రజల మంచి కోసం కాబట్టి. చూసారు యాటిట్యూడ్ మనోడిది. ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, ఆ యాటిట్యూడ్ చూడండి సార్. ఇప్పుడు అదే సార్, మన ఇంట్లో మనకు ఒక కుటుంబం ఉంటుంది సార్, లేదా మన ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. ఎప్పుడు పక్కన ఒక 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఆ 2 ఫ్రెండ్స్ ఏం ఎగ్జాంపుల్ చెప్పే స్టేజ్కి వెళ్ళిపోయింది ఎవరు. డైరెక్ట్గా ప్రశ్న అడిగిన దానికి ఆన్సర్ కాదు, మీ వెనకాల ఎవరన్నా ఉన్నారా లేదు అనే దానికి అర్థం నా వెనకాల ఉన్నారు లేరు, ఎస్ ఆర్ నో. ఎగ్జాంపుల్స్ చెప్పేదాకా పోయిందనమాట. అంటే ఒక తలలు పండిన రాజకీయ నాయకుడు, ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి, కేసీఆర్ లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు, అందరికీ అర్థం కాదు కాబట్టి. సో అంత మెచ్యూరిటీగా మాట్లాడుతుంటారు అనమాట. చూసారా యాటిట్యూడ్? ఒక క్వశ్చన్ అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నాడు, ఎందుకంటే స్క్రిప్ట్ కొంతవరకే ఉంది, ఆ స్క్రిప్ట్ వరకే వచ్చింది, ఆ స్క్రిప్ట్ వరకే చెప్తాడు. ఇంకా మీరు అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్తాడు? నిజంగా అంటే ఒక ఫ్యాన్గా, ఒక అభిమానిగా ఉంటే ఇంత రప్చర్ చేయాల్సిన అవసరం ఉందా? అంటే నాట్ ఓన్లీ ఎన్టీఆర్, రేపొద్దున ఇలాంటి వాళ్ళని చూసి ఇంకొకళ్ళు బయటకు వస్తారు. నేను కృష్ణ గారిని అభిమాని అంటాడు, లేదంటే నేను చిరంజీవి గారి అభిమాని అంటాడు, రామ్ చరణ్ గారిని అభిమాని అంటాడు, ప్రభాస్ గారి అభిమాని అంటాడు. ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి రా ప్రభాస్ లేకపోతే రా మెగాస్టార్ ఇలాంటి ఆర్గనైజేషన్లు పెట్టేసి వీళ్ళు దండుకుంటారు, వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. నిజంగా ఆ రోజున జూనియర్ ఎన్టీఆర్ గారి ఆఫీస్ నుంచి పిఆర్ టీం ఎప్పుడైతే క్లారిటీ ఇచ్చిందో ఆ రోజున ఆపేయాలి కదా ఈ చెత్త అంతా. మళ్ళీ ఇంకెందుకు స్టార్ట్ చేస్తున్నారు? అంటే ఎవరున్నారు వెనకాల? అంటే ఎలాగైనా సరే ఎన్టీఆర్ గారిని ఆయన బ్లేమ్ చేయాలి, ఏదో ఒక పార్టీకి అంటకట్టేయాలి. రీసెంట్గా అయితే ఆయన మెడలో వైసీపీ కండువా కప్పి కొన్ని మీమ్స్ వేశారు. ఎవరు చేశారు తెలీదా? అందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్టీఆర్ మీద ఎవరైతే వేస్తారో ఆ వైసీపీ కండువా, ఆ కండువా వేసి ఆయన ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకవేళ ఆయన కనుక వైసీపీకి వస్తే టీడీపీ సంగతి ఏంటి? ఆయన కనుక సపరేట్ పార్టీ పెడితే అప్పుడు చంద్రబాబు, నారా లోకేష్ పరిస్థితి ఏంటి అని వీళ్ళే అలా అల్లేసుకుంటారు, వార్తలు అల్లేసుకుంటారు. మొన్నటిదాకా కూడా వచ్చింది కదా వార్త, ఎట్టి పరిస్థితిలో ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తున్నాడు అని చెప్పి. వెంటనే కరెక్ట్గా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన 24 అవర్స్కే ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి క్లారిటీ వచ్చింది. అలాంటి సిచ్యువేషన్ లేదు. కట్టె కాలే వరకు టీడీపీలోనే, పార్టీకి ఎప్పుడైతే సరే ఆ యొక్క అవసరం ఉంటుందో అప్పుడే నేను బయటకు వస్తానని చెప్పి కరాఖండిగా మాట్లాడారు. ఎన్నిసార్లు మాట్లాడతారు, ఎన్నిసార్లు చెప్తారు? మీకైనా బుద్ధి ఉండొద్దా? అంటే మీకు హైప్ కోసం, మీ విధానాల కోసం, మీ స్వలాభాల కోసం, మీ ప్రయోజనాల కోసం ఎందుకు ప్రతిదానికి వాడుకుంటారు? అసలు నిజంగా లిటరల్గా ఆయనకి మెంటల్ ఎక్కుద్ది ఇలాంటి సిల్లీ వార్తలు చూసినప్పుడు. ఇంత దారుణంగా బిహేవ్ చేయాలా? రా ఎన్టీఆర్ అని పేరు పెట్టి లేనిపోని ఫేక్ పోస్టర్లు పెట్టి ఆయన గురించి మేము అది చేస్తాం, సిఎస్ఆర్ ఫండ్స్ చేస్తాం. నీకు చెప్పాడా ఆయన చేయమని? నీకు చెప్పాడా అంట? నీకు ఫోన్ చేసి చెప్పాడా నా గురించి రా ఎన్టీఆర్ అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టు, ఒక ఎన్జిఓ పెట్టి అందరి దగ్గర డబ్బులు వసూలు చేయని చెప్పి పెట్టాడా? మళ్ళీ స్టార్టింగ్లో ఎలివేషన్స్ ఇక్కడ పెట్టాడు, తిరుపతిలో సబ్ పెట్టాడు కదా. సబ్ పెట్టే ముందు ఎన్టీఆర్ గారు
నాకు ఇది అని చెప్పి ఊగిపోతున్నాడు అనమాట. స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, మీరేమనుకుంటున్నారు? ఇతని వెనక ఏ పార్టీ ఉంది? మస్తు కామెంట్ చేయండి.